శ్రీ గురుభ్యో నమః, శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. ఇంతకుముందు ఉపవాసం పార్ట్ 1 చేసాము. ఇప్పుడు ఉపవాసం పార్ట్ 2. అయితే ఉపవాసంలో మొదటి ఉపవాసంలో కేవలం జలం తీసుకొని లేదా ద్రవ పదార్థాలు అనగా పళ్ళ రసాలు కానీ మజ్జిగ కానీ తీసుకొని ఉండే విధానం మనం చెప్పాం. ఇకపోతే శరీరం సహకరించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు కానీ, ఆకలిగా ఉన్నవారు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ లేదా బాలింతలు కానీ, వీళ్ళు చక్కగా ఒక పూట భోజనం చేయవచ్చు. మిగిలిన పూటంతా కూడా మీకు శరీరం సహకరిస్తే కేవలం పళ్ళ రసాలు కానీ, మనకు సంబంధించిన చల్ల కానీ, పాలు కానీ, పళ్ళు కానీ స్వీకరించి ఉండవచ్చు. లేదా మొదట ప్రాతకాల మందు అల్పాహారం. చాలా మంది తప్పు చేస్తున్నారు ఈ ఉపవాసంలో. ప్రొద్దున భోజనం చేస్తారు, రాత్రికి మనకు అల్పాహారం టిఫిన్ చేస్తారు. కనుక ఇది చేయడం తప్పు, ఇది చేయకూడదు.